వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దాసరి మేరీ ప్రశాంతి, ఘన స్వాగతం పలికిన పోలీసు అధికారులు, సిబ్బంది. మైసన్నగూడెం జంట హత్య ఘటన బాధితులను పరామర్శించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ. అగ్రవర్ణాలలోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నాం. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. ఏప్రిల్ 14 నుంచి 30 వరకు సిపిఎం, సిపిఐల ప్రచార బేరీ యాత్రలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు. ఏలూరు జిల్లా ఎస్పీగా దాసరి మేరీ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా విజయవాడ రూరల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న మేరీ ప్రశాంతిని ఏలూరు ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఆమె బుధవారం ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళల పట్ల జరిగే అఘాయిత్యాల నివారణ కొరకు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్నా మహిళలు నేరుగా తెలపాలని సూచించారు. పోలీసులంతా ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. తొలుత ఆమెకు పోలీస్ యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను ఎస్పీ మేరీ ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇక ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన రాహుల్ దేవ్ శర్మ బదిలీ అయ్యారు. నమస్కారాలు. సో ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్కి, అలాగే డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ ఎక్కడా కూడా అంచనాలకు తగ్గకుండా పనిచేసి ఇక్కడ ఏలూరు శాంతి భద్రతల్ని ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్నది దాన్ని మెయింటైన్ చేస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్తానని మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహిళలు ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ. మహిళల సంక్షేమం, మహిళల భద్రత ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మహిళలు సమాజంలో ముఖ్య భాగం కాబట్టి వాళ్ళ భద్రత పెద్దపీట వేయడం జరుగుతుంది. మైసన్నగూడెం జంట హత్య ఘటన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో ఇటీవలే ఒక కుటుంబంపై మద్యం మత్తులో ఒక వ్యక్తి దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో భార్యాభర్తలైన తోణం శివ, చిన్నీలు మృతి చెందగా వారి కుమారుడు మంగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలియడంతో విద్యుత్ షాక్ తగిలి మంచాన్న పడ్డ శివ తమ్ముడు గంగాధర్ కూడా హార్ట్ స్ట్రోక్ తో తుది శ్వాస విడిచారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎలీజా పరామర్శించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మంగరాజును నిత్యం పర్యవేక్షించాలని వైద్యులకు సూచించడంతో పాటుగా అతని వైద్య ఖర్చులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మైసన్నగూడెం జంట హత్యల ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనలో బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంబాబు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇటీవల కాలంలో జరిగినటువంటి జంట హత్యల బాధితుల్ని పరామర్శించడానికి మైసనగూడెం రావడం జరిగింది. మరి ఇక్కడ భార్య భర్త వాళ్ళిద్దరు కూడా హత్య గావించబడ్డారు. వారి బాబుని, చిన్న బాబుని కూడా తీవ్రమైనటువంటి గాయాలకి లోన్ చేశారు. బాబు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అలాగే ఈ షాక్ కి గురయ్యి ఎవరైతే చనిపోయారో గాయాలతోటి అతని తమ్ముడు కూడా చనిపోవడం జరిగింది. చాలా విషాదం చోటు చేసుకుంది ఈ కుటుంబంలో. వారిని పరామర్శించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది. హత్య జరిగిన వెంటనే నిందితుడిని గుర్తించి నిందితుడిని పట్టుకోవటం అనేది సంతోషించదగినటువంటి విషయం. అయితే ఇలాంటివి జరగకుండా మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే గాయపడినటువంటి బాబుకి మరి మేము సహాయం అందజేస్తాము. అతనికి మరి 2 నెలల తర్వాత ఆపరేషన్ చేయాలనేది చెప్తా ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి బాబుకి హెల్ప్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. అలాగే ఈ బాధిత కుటుంబాలకి మరి ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడే మంజూరు చేస్తుంది. జరిగిన సంఘటన చాలా విచారణ తెలియజేస్తూ మళ్ళీ తదుపరి జరగకుండా చర్యలు తీసుకొని పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తరఫు నుంచి మేము సాయం చేస్తామని చెప్పి ఎలీజా గారు ఇక్కడ అనౌన్స్ చేశారు. తక్షణమే ఆ అమ్మాయి పేరు ఏంటమ్మా, పావని పేరు మీద రెవెన్యూ శాఖ వారిని సైట్ ఇమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది తక్షణ సాయం కింద. నెక్స్ట్ ఏంటంటే తలసేమియా ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఎలీజా గారు తలసేమియా పేషెంట్ కూడా పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్కి కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంతా కూడా 2 monthsలో సీఎం నిధి నుంచి కూడా చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఇక్కడ తక్షణమే హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబాన్ని 100% అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు ఈ రోజు ఈ గుమ్మంలోకి రావడం జరిగింది. గత 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం ఈ సమస్య అంతా. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. ఎందువల్లంటే ఇటువంటి ప్రాంతంలో మనం మొట్టమొదటిసారి జరిగింది ఇది. అటువంటి జరగనివ్వకుండా చూడండి అని చెప్పి అయిన సంఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే సాయాన్ని అనౌన్స్ చేయడం ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం అని చెప్పి తెలియజేస్తాం. అగ్రవర్ణాలలోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. 2వ విడత ఈబీసీ నేస్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కోయిలగూడెం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజమాల దేవితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా కోయిలగూడెం మండలంలో లబ్ధిదారులకు 64,95,000 రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవటానికి దీనిని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఎంపీపీ గంజమాల రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, ఎంఆర్ఓ పి నాగమణి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, వైఎస్ఆర్సీపీ వైసీపీ మండల అధ్యక్షులు గొడ్డటి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు సంకు కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మీకు మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మంచి జరిగిందంటే నాకు ఓటేని అడిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని జగన్ గారు నిజంగా ఆయన అన్నాడు, నేను చేసిన మంచి మీకు చేరితేనే నాకు ఓటేనాడు. ఎవరన్నా ఈ రోజు మనం అందరం కూడా సుఖంగా సంతోషపడ్డాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బాగున్నాం. ఇది ఈ ప్రజలు మరి జగన్ గారి హృదయంలో నిలిచిపోతారని ఈ రోజు వాళ్ళు రకరకాల ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రోజు నవరత్నాల పథకాలు 9 అమలు చేస్తానని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. 9 ఆ 9ని నెరవేర్చారా లేదమ్మా? మీరు ఒకసారి ఆ పాంప్లెట్ మేము వస్తున్నాం గడప గడప నవరత్నాల పథకాలు మేనిఫెస్టోలో పెట్టి ఏదో చిత్తశుద్ధి మంచి మనసుంటే ఒక పేపర్ సార్ ప్రజల వద్దకే పాలన, మీ గడప కేంద్ర పథకాలు
మీ ఇంటికే పథకాలు మీ గుమ్మం దగ్గరికి అలాంటి పరిపాలన పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి మీ 50 కుటుంబాలకు వాలంటీర్ని పెట్టి ఈరోజు మీరు ఎక్కడ కూడా వెళ్ళకోకుండా మీ పనులు కూడా వదులుకోకుండా మీరు మీ పని మీరే చేస్తున్నారు. జగన్ గారు చేయవలసిన పని జగన్ చేస్తూ ఈరోజు మీకు అందరు కూడా ఈ పథకాలు తెచ్చిస్తున్నారు. మైనార్టీ వాళ్ళకైనా ఓసీల్లో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు ఉంటారు కదా, మా ఓసీలకు కూడా ఏదైనా పథకం ఇస్తే బాగుండు అని మీ అందరూ మనసులో కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరలా ఈబీసీ నేస్తాన్ని తీసుకొచ్చి కాపెడత కార్యక్రమాన్ని ఈ రోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మహిళలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీ సంతోషమే మాకు ఆశీర్వాదం. మీరు జగన్ గారిని మా బాలరాజు గారిని ఆశీర్వదిస్తే ఎన్నటికి కూడా ఈ పథకాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకా పెరుగుతూ ఇంకా మెరుగ్గా ఉంటాయి. చెప్పిన దానికంటే మెల్లగా చెప్పిన దానికంటే ఎక్కువగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడుతున్నారు. కాబట్టి మీ ఆశీర్వాదం మరి ఎప్పుడు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చింతలపూడి టీడీపీ అబ్జర్వర్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణలు మాట్లాడారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తమ పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 14వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నారన్నారు. కావున ఈ పర్యటనలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కిలారి సత్యనారాయణ, జుజ్జూరి బాబ్జీ, కొయ్యగోరు వెంకటేష్, పెనుమర్తి రామ్కుమార్, పరిమి సత్యపండు, పాతూరి అంబేద్కర్, పగడం సౌభాగ్యవతి, అల్లూరి రామకృష్ణ, కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి దెందులూరు నుంచి మొదలెట్టి మరి చింతలపూడి, పోలవరం ఇవన్నీ చేయడం మీ అందరూ తెలుసు. ఆ ప్రోగ్రాం రాష్ట్ర చరిత్రలోనే ఒక విజయవంతమైన ప్రోగ్రాంగా జనంలోకి వెళ్ళటం, మరి చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం పట్టడం మీ అందరూ తెలిసిన విషయం. అదే ప్రోగ్రాన్ని మన చింతలపూడి నియోజకవర్గానికి మరి పక్కనే ఉన్న నూజివీడికి 14వ తారీఖున మధ్యాహ్నం నుంచి ఆయన వస్తున్నారు. మరి ఇక్కడి నుంచి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మరి జాతీయ పార్టీ పిలుపునిచ్చింది. మరి కార్యదర్శులు అందరూ కూడా మరి బాధ్యత తీసుకుని మరి నూజివీడులో జరిగే కార్యక్రమం విజయవంతంగా మన నియోజకవర్గం నుంచి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్. చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో ఇదేం కర్మ రాష్ట్రానికి అనేది నూజివీడు కాన్స్టిట్యున్సీ రావటం జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో చేసినప్పుడు అత్యధికంగా జనం రావటం, కాకపోతే రోడ్డంతా ఆయన ఎక్కడికక్కడ ప్రజలు కనపడినప్పుడు మాట్లాడారు. కాబట్టి మామూలుగా అయితే మన చింతలపూడి రోడ్ షో జనం పట్టని పరిస్థితి, కానీ ఆ రోజు కూడా చాలా భారీగా జనాలు వచ్చి చేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం రూరల్ మండలం, చింతలపూడి టౌను అన్నీ కలిపి మరి కోఆర్డినేట్ చేసుకుని మా లీడర్స్ అందరితోటి మేము ప్రయాణం చేస్తాం. ట్రాఫిక్లు పెరిగిపోవటం, అక్కడ జనం రద్దీగా రావటం, ఈ పోలీసులు వీళ్ళు ఆంక్షలు పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసమే నిన్న నూజివీడులో కూడా మేము అందరం వెళ్ళి తిరిగి చూసి ఆ ప్లేసులు అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి మాకు హెడ్ తలకాయ లాంటిది జంగారెడ్డిగూడెం పట్టణం, దీన్ని కూడా పెద్దలందరినీ కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తాకు ముఖ్యాంశం మన నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో కార్యక్రమాన్ని రేపు 14వ తారీఖున నూజివీడు గ్రామానికి విచ్చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా జంగారెడ్డిగూడెం మండలం అలాగే చింతలపూడి నియోజకవర్గం ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా బైకులు, కార్లు వేసుకుని రేపు జరగబోయే నూజివీడు ప్రోగ్రాంని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఏప్రిల్ 14 నుంచి 30 వరకు సిపిఎం, సిపిఐలు ప్రచార బేరీ యాత్రలు నిర్వహించేందుకు సంసిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాడిస రాములు అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యాలు పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 14 నుంచి 30 వరకు ప్రచార బేరీ యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు తెల్లం నాగమణి, ఎం జీవరత్నం, రమణరాజు, జమ్మి శ్రీనివాస్, బాడిస రాజు తదితరులు పాల్గొన్నారు. తలపెట్టిన ప్రచార బేరీ కార్యక్రమం ఏప్రిల్ 14 నుంచి 30వ తారీఖు వరకు అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించి మేడే ముందు రోజు 30వ తారీఖు ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండలాల్లో అన్ని మండలాల్లోనూ 27 మండలాల్లో ఏలూరు జిల్లాలో అలాగే 7 నియోజకవర్గాలను చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ప్రచారం దేని మీద అంటే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రం రాష్ట్రం కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసింది పూర్తిగా. ఇటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోవడం కానివ్వండి, ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రచారం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదం, అవినీతి, కుంభకోణాలు వీటిలన్నిటిపైన ప్రచారం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ మతోన్మాద విధానాలు అవలంబిస్తున్న విషయాలని ప్రజానీకానికి తెలియజేసేదానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని వివరించడానికి ఈ నెల 14 నుంచి 30 వరకు ప్రచార బేరీ కార్యక్రమం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో 28 మండలాల్లోనూ 4 పట్టణాల్లో నిర్వహిస్తున్నాం. ప్రత్యేకించి పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఒక ప్రధాన శక్తిగా ఉన్నాయి. అందుకని ఈ మండలాల్లో విస్తారంగా ఈ ప్రచారాన్ని చేయబోతున్నాం. 2 మండలాలు ఒక్కొక్క ప్రచార దళాన్ని నియమించి ఈ 15 రోజుల పాటు ఈ ప్రచార యాత్రని నిర్వహిస్తాం. ముగింపులో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తాం. ఈ బహిరంగ సభలకి జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే పునరావాసం కల్పించే బాధ్యత కూడా దాందే. 41 కాంటూరు, 45 కాంటూరు అని విడదీసి నిర్వాసితుల్ని జలసమాధి చేసే పద్ధతిలో చాలా దుర్మార్గమైన కుట్రలకి పనుతూ ఉంది. అలాగే ఈ ప్రాంతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే రాష్ట్ర రాజధాని విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. ఈ విషయాలన్నీ ప్రజలకి వివరించి రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం కోసం, ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం కోసం ఈ ప్రచార బేరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పలు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు,
3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరియైన క్వాలిటీ సరియైన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్ నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్.
రెస్టారెంట్, ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. సూర్యతేజ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ కేర్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్. ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం. మా హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ వైద్య సేవలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందించబడును. మా హాస్పిటల్ నందు సౌకర్యములు: అత్యాధునిక ఐసీయూ సదుపాయం, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్స్, చిన్నపిల్లలకు ప్రత్యేక పిఐసియు సదుపాయం, డయాగ్నోస్టిక్ ల్యాబ్ మరియు ఎక్స్రే సదుపాయం, 24 గంటల డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణ, అనుభవం కలిగిన నర్సింగ్ స్టాఫ్. ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందుబాటులో కలవు. విచ్చేయండి సూర్యతేజ హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా శ్రీరామ్ రెస్టారెంట్ వీధి, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821226655, 9866041666 మరియు 9866042666. వెల్కమ్ బ్యాక్. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే ఉన్న హక్కులను కాలరాయడం సరికాదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేతలు మండిపడ్డారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన టీఏ డిఏలను ఇవ్వకపోవడమే కాకుండా కనీసం వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటుగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 4 సంవత్సరాలు దాటిన బొప్పరాజు వెంకటేశ్వర గారు ఇచ్చారు. కానీ మేమందరం కూడా ఉద్యమంలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉన్నాం. ఈ రోజుని కూడా ఒక ఉద్యోగి మరి మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ కానీ ఏ ఒక్క క్లెయిమ్ రాకపోవడంతో ఉద్యోగులు మరి ఈరోజు తెలంగాణలో పిఆర్ఈ ఎరియర్స్ 15 దఫాలుగా చెల్లింపులు జరిగినాయి. అదే రకంగా డిఏ ఎరియర్స్ చెల్లింపులు జరిగినాయి. మాకు అక్కడ ఎవరైనా సరెండర్ లీవ్ పెట్టుకుంటే 2-3 నెలల్లో ఇచ్చే పరిస్థితి ఉంది. అదే రకంగా జీపీఎఫ్లో ఎవరు ఏ రాష్ట్రం ఆపే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మాకు ఎందుకు తీసుకొచ్చారు? ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు మీ విధానం ఏంటో స్పష్టంగా ప్రకటించాలి. ఎంతకాలం మీరు ఉద్యోగులను ఇలాగా ఇబ్బంది పెడతాం అనుకుంటున్నారో కూడా మాకు స్పష్టం చేయాలని చెప్పేసి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మేము కోరుతున్నాం. మీరు సరైన టైంకి రిటైర్డ్ ఉద్యోగులకి మీరు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. 1వ తేదీకి మందులు కొనుక్కోవడానికి కూడా ఇవాళ సమయానికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. దీనికి ప్రభుత్వమే కదా మాకు సమాధానం చెప్పాల్సింది. మేము ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో కార్యాచరణని మరి ఇచ్చింది. గత 20 రోజులుగా అనేక దఫాలుగా అనేక కార్యక్రమాలు ఉద్యోగులు పడుతున్న బాధలు, ఉద్యోగుల సమస్యల పట్ల మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓస్ పక్షాన కూడా మేము పూర్తిస్థాయి మద్దతు తెలియజేయడానికి వచ్చాం. ఎందుకంటే వారు డైరెక్ట్గా కార్యాచరణ ఇచ్చి వేళ ఉద్యమంలో ఉన్నారు. మేము కార్యాచరణ ఇవ్వకపోయినా సరే మేము ఉద్యమంలో ఉన్నామని చెప్పే మేము వారికి సంఘీభావం తెలియజేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యాచరణలో భాగంగా మరి 29వ తారీఖు లోపు వీళ్ళు పెట్టిన డెడ్లైన్ లోపే ఏపీ ఎన్జిఓస్, ఏపీ జేఏసీ కూడా మరి రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించుకుని ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి, కార్మిక సంఘాలతోటి, పెన్షనల్ సంఘాలతోటి మేము కూడా నేరుగా ఉద్యమంలో పాల్గొనడానికి మేము కూడా సిద్ధమవుతా ఉన్నాం. మరి 4 సంవత్సరాలు ఎన్ని వారాలు ఉన్నాయో కూడా మీ అందరికీ తెలుసు. మరి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు లేదు, అదేవిధంగా సకాలంలో డిఏలు రావడం లేదు, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ రావడం లేదు, పెన్షనర్స్ వాళ్ళ యొక్క పెన్షన్ టైంకి తీసుకోవడం లేదు, జీతాలు సక్రమంగా రావడం లేదు, కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఎన్ని అంశాలు మరి చేయలేకపోతే ప్రభుత్వం మరి ఎక్కడికి పోతా ఉంది, వాళ్ళ విధానాలు ఏంటో కూడా మరి తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టే ఈ రోజున ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటి వరకు చేసిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతోందని చింతలపూడి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు తెలిపారు. చింతలపూడి పట్టణంలోని ఆశ్రమ వీధి, పాత చింతలపూడి, బోయగూడెం ప్రాంతాలలో మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజాను గెలిపించుకోవడం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పట్టణంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న కాలంలో వారికి కావలసిన పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు, కాంతారావు, మిరియాల దిలీప్, ఇమాన్యుయలు, కృష్ణ, ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చిన ఏ పార్టీ అయినా మాకు అనవసరం, మీరు లబ్ధిదారు అర్హులా కాదనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది 2019లో అండి, 2018లో అండి. అప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ స్టిక్కరు. ఇప్పుడేమో ఈరోజు చింతలపూడి మున్సిపాలిటీ పరిధిలో బోయిగూడెం సచివాలయంలో మన జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ఇక్కడ సచివాలయ కన్వీనర్ అయినటువంటి దిలీప్ గారు అలాగే బండారు గోపి గారి ఆధ్వర్యంలో బోయిగూడెంలో మేము ఈ జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఇక్కడ లోకల్ నాయకులు అలాగే సచివాలయ వాలంటీర్స్ అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి గృహసారథులు మన చింతలపూడి సచివాలయ కన్వీనర్ అయినటువంటి మన నిమ్మగడ్డ దుర్గారావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వాళ్ళు వివరిస్తున్నప్పుడు వాళ్ళు మాకంటే ముందుగా వాళ్ళే ఆనందం వ్యక్తపరుస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళు అర్హులైతే చాలు ఏ పథకమైనా డైరెక్ట్గా రాసుకొని వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోనే వేసే మంచి ప్రభుత్వం మాది. అలాగే పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అర్హులైతే చాలు అనేదే మా పార్టీ యొక్క సిద్ధాంతం. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు ఆకుమర్తి రామారావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కామవరపుకోటకు చెందిన కొప్పిశెట్టి సత్యవతి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. దీంతో సత్యవతి గూడును కోల్పోయి రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆకుమర్తి రామారావు తన సొంత వితరణగా 10,000 రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం, బట్టలు, దుప్పటితో పాటుగా వంట సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆకుమర్తికి పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కామవరపుకోట గ్రామ కమిటీ అధ్యక్షులు వజీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి పరసా శ్రీనివాసరావు, మండల బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డాకుల గంగాధర్రావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కరిపోతు కృష్ణ, ప్రచార కార్యదర్శి బొబ్బిలి డాన్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే గ్రంథాలయంలోని పుస్తకాల కొనుగోలు నిమిత్తం దాతలు ముందుకు రావడం అభినందనీయమని కామవరపుకోట మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ మెంబర్ సోషల్ వర్కర్ వీరమల్ల మధు తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రంథాలయంలోని పుస్తకాల కొనుగోలు నిమిత్తం దాతలు కొత్తూరుకి చెందిన రైతు సిరిగినేటి తారక శ్రీనివాసరావు 11,116 రూపాయలు, ఆడమిల్లికి చెందిన సింగపూర్లో ఉండే ఎన్ఆర్ఐ పారేపల్లి సతీష్ కుమార్ 10,000 రూపాయలు, కామవరపుకోటకు చెందిన కొండూరు సురేష్ 10,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాలేజీలో వసతులు సమకూర్చడం కోసం కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పడుతున్న శ్రమ వర్ణించలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రబాబు, అధ్యాపకులు డాక్టర్ జి శ్రీనివాసరావు, జి రామ్మోహన్ రావు, ధారావత్తు మల్లేష్, వి శ్రీనివాస్, హర్షవర్ధిని, ఆఫీస్ సిబ్బంది అన్నపూర్ణమ్మ, రత్నసిరి, కుమార్ రాజా, మున్నంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోట డిగ్రీ కాలేజీలో గ్రంథాలయ పుస్తకాల గురించి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగానే స్పందించి ఆడపల్లి గ్రామానికి చెందిన పారేపల్లి సతీష్ గారు, సింగపూర్లో ఉండే సతీష్ గారు 10,000 రూపాయలు, అలాగే కొత్తూరు రైతు బిడ్డ సిరిగినేటి మస్తానరావు గారు తనయుడు శ్రీనివాసరావు గారు 11,116 రూపాయలు, అలాగే కొత్తూరు కామవరపుకోట ఐరన్ షాప్ సురేష్ గారు 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. మొత్తం కూడా 31,116 రూపాయలని ఈరోజు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మరియు అధ్యాపక బృందం ముందు వారికి అందజేయడం జరిగింది.
ఈ అంతా కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్ళు మంచి జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో పుస్తకాలకే డబ్బులు అందజేసిన ముగ్గురు దాతలకు కూడా మా కామవరపుకోట కాలేజీ తరపు నుంచి అలాగే కాలేజీలో నేను కూడా మెంబర్గా ఉన్నందుకు గర్విస్తూ వారికి సహాయం చేసినందుకు ఈ సందర్భంగా కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం ఈ నెల 17, 18 తేదీలలో తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కో ఇన్ఛార్జ్ విసంపల్లి సిద్ధు తెలిపారు. జీలుగుమిల్లిలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు మండల ఇన్ఛార్జ్ ఖమ్మంపాటి మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా సిద్ధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రమేష్, అభిలాష్, చక్రవర్తి, సాగర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండల హెడ్ క్వార్టర్లో మండల ఇన్ఛార్జి తమ్ముడు ఖమ్మంపాటి మల్లికార్జునరావు మాదిగా అధ్యక్షతన మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఈ నెల 17, 18 తేదీలలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 2 రోజుల పాటు జరిగే జాతీయ మహాసభలనే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ఎంఆర్పిఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ శ్రేణులు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునిచ్చారో ప్రతి గ్రామంలోనూ చదువుకున్నటువంటి యువత బీటెక్, బీఈడి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివినటువంటి వారందరూ కూడా మరి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన జీలుగుమిల్లి సంబంధించిన నా నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెదపాడు మండలం అప్పన్నవీడు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఒక కారు దగ్ధమైంది. విజయవాడ నుంచి రాజమండ్రి వైపుగా వెళుతున్న కారులో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని ప్రయాణికులు బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దాసరి మేరీ ప్రశాంతి, ఘన స్వాగతం పలికిన పోలీసు అధికారులు, సిబ్బంది. మైసన్నగూడెం జంట హత్య ఘటన బాధితులను పరామర్శించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ. అగ్రవర్ణాలలోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నాం. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. ఏప్రిల్ 14 నుంచి 30 వరకు సిపిఎం, సిపిఐల ప్రచార బేరీ యాత్రలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.